కీలవాతో కీల్స్ ఎక్కడెక్కడ నొప్పులు వస్తున్నాయో అక్కడ కూడా పనిచేస్తుందండి. అండ్ నేను దూరబాబుని. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మనమైతే ఇప్పుడు బాడీ పెయిన్స్కి రొంపకి అయితే ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ అయితే తయారు చేస్తున్నాం. ఇది డాక్టర్ ప్రదీప్ వానపల్లి గారు అయితే చేయడం చూపించారు ఫ్రెండ్స్. ఆయన చూసి నేను కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నాను. ఇదైతే ఇది వాంపు ఫ్రెండ్స్. ఇదేమో వాంపు పువ్వు 50 గ్రాములు, ఇదేమో పుదీనా పువ్వు 50 గ్రాములు, ఇదేమో ముద్దార్తి కొప్పరం 50 గ్రాములు అనమాట. ఇప్పుడు ఈ మూడు మనం మెత్తగా దంచుకోవాలా. ముందుగా అయితే మనం పుదీనా పువ్వు మెత్తగా దంచుకుందాం. ఇలా చూపించుకుందాం. ఇలా పప్పు గుత్తితోనైతే మనం మెత్తగా ఇలా దంచుకోవాలి. పుదీనా పువ్వు అయితే ముందుగా పుదీనా పువ్వు అయితే మనం మెత్తగా దంచుకున్నామండి. ఇప్పుడు వాము పువ్వు దంచుకున్నామండి. ఇదండి వాము పువ్వు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ మూడు పదార్థాలు అయితే మెత్తగా దంచుకున్నాం అనమాట. ఇవి గాచెస్లో వేయాలి. వేస్తే మనం చూస్తుండగానే వాటర్ అయిపోతాయి. ఇది ఎందుకు పనిచేస్తుందో కూడా నేను వాటర్ అయిన తర్వాత చెప్తాను. వీడియో అయితే చూడండి. గాచెస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రామరసం అండి దీని పేరు. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలా. మాకు మొన్న అయితే చికెన్ గునియా జ్వరాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక నెల 15 రోజుల కిందట. ఇప్పటికీ నొప్పులు తగ్గలేదు. పొద్దున్నే అయితే అసలు లేగలేకపోతున్నాం. అంత అలాగ అయితే కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువైపోయినాయండి. ఇప్పుడైతే ముందుగా మనం పుదీనా పువ్వు వేసామండి. ఇప్పుడైతే వాంపు వేస్తున్నాండి. ఇందులో సరిపోతా పండు చేసేసారు కూడా మంచిగా. అంటే మనకి ఫస్ట్ టైం కదండి చేయడం, అందుకే క్వాంటిటీ అదే మనకి కంటైనర్ క్వాంటిటీ సరిపోలేదనమాట. ఇప్పుడు కర్పూరం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో అంటే గాచెస్లోనే కలపాలా. ఆయన అలాగనే చెప్పారు. మనం చూస్తుండగా ఇది వాటర్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ వాటర్ అవుతుంది. ఇది చూసారా. ఇది ఒక మనకి పెయిన్ కిల్లర్ ఆయిల్ లాగా ఆయుర్వేదం అనమాట. ఆయిల్ లాగా తయారవుతుంది మనకి. సరే అవుతుంది చూసారండి. ఇదిగో కరుగుతుంది అనమాట. ఈ మూడు కలిసేసరికి ఆటోమేటిక్గా కలిసిపోద్ది వాటర్ లాగా. సరే స్పూన్ ఇటు కలుపుతాం. సరే ఆపండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు చూడండి అలా ఎలా అవుతుందో. మిక్స్ చేసి కొద్ది మనకి పెయిన్ కిల్లర్ ఆయిల్ అయితే మనం చూస్తుండగానే రెడీ అయిపోతుంది. చూడండి లైట్ బాగా వస్తుందా. మనం చూస్తుండగానే మొత్తం ఆయిల్ అయిపోయింది. ఎలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇది ప్రదీప్ వానపల్లి ఆయుర్వేదం డాక్టర్ గారు చేయడం చూసి అయితే నేను ఫేస్బుక్లో చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఆయన చేసిన చాలా వీడియోలు అయితే నేను చాలా వీడియోలు అయితే ఆయుర్వేదంలో ట్రై చేసి నేను కూడా వాడాను. చాలా ఉపయోగపడ్డాయి, పనిచేసినాయి. ఇది కూడా మనకి పనిచేస్తుంది అన్నమాట. చూడండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఒక 2 చుక్కలు బాగా రొంప ఎక్కువగా ఉంటే 2 చుక్కలు వాటర్లో వేసుకుని తాగాలి ఫ్రెండ్స్. తాగితే జలుబులోంచి కొంచెం మనకి రిలీఫ్ వస్తుంది. అలాగే తలనొప్పి వస్తే కొంచెం తీసుకుని ఇలా సైడ్లో రాసుకోవాలి. తలపొడి తగ్గుతుంది అనమాట. రొంపగా ఉన్నప్పుడు ఇలా చేతికి రాసుకుని స్మెల్ పీరితే ముక్కంతా ఫ్రీగా, మొత్తం గొంతంతా ఫ్రీగా అయిపోద్ది. అయితే ఇది ఇంకా బాగా కరుగుతుంది. కొంచెం టైం పడుతుంది కరగడానికి. అదే మనకు కొంచెం ఫస్ట్ టైం కదా చేసాం. బాగా మెత్తగా అయితే దంచలేకపోయాం అనమాట. బాగా మెత్తగా దంచితే ఈ పాటికి మొత్తం కరిగిపోను.
ఈ ఆయిల్ అయితే కీలవాతం కీల్స్ ఎక్కడెక్కడ నొప్పులు వస్తున్నాయో అక్కడ కూడా పనిచేస్తుందండి. కీలవాతం దగ్గర బాగా ఇది కాలు చేతులు నొప్పులు వచ్చిన దగ్గర ఎక్కడైనా వాచిన దగ్గర రాసినా సరే మీకు ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆయుర్వేదం సంబంధించినవి మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా కొన్ని చేసుకోవచ్చు. అయితే కొంచెం ఈ వాము పువ్వు పుదీనా పువ్వు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. నాకైతే 550 పడ్డాయి. 50 గ్రాములు తీసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీ ముందే నేను కొంచెం తలకెత్తుకోండి. మీ ముందే కొంచెం నేను తలకి రాసుకుంటున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా రాసుకోవాలా. మాకు చాలా ఫ్రీగా ఉంది, చూసారా? చాలా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. విక్స్ రాసుకున్నట్టు అయితే ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్లో మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి.